ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? అయితే ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ దేశంలో మౌలికంగా మార్పు జరుగుతుందని అయితే నేను అనుకోను. ఎవరు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా జరగదు, ఎవరు వచ్చినా అంతే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా జరగదు. అంతే. గద్దరన్న ఒక పాట రాశాడు, భలేగుందిరో మన అసెంబ్లీ. దీని కదా పార్లమెంట్ అనుకుందాం కాసేపు. ఓకే, భలేగుందిరో మన పార్లమెంటు, ఇటోడు అటు కూసుండు, అటోడు ఇటు కూసుండు, వీని మీద వాని ప్రశ్న, వాని మీద వీని ప్రశ్న, భలేగుందిరో మన అసెంబ్లీ అని ఆయన అన్నట్లు ఏమవుతుంది? ప్రతిపక్షం అధికార పక్షం అవుతుంది, అధికార పక్షం ప్రతిపక్షం అవుతుంది. ఈ దేశంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు విద్య అందరికీ ఉచిత విద్య, సమానమైన విద్య అందే చట్టాలు ఏమైనా చేస్తారా? అందరికీ నాణ్యమైన వైద్యము అందే చట్టం ఏమైనా చేస్తారా? ఈ దేశంలో ఉండే భూములు అందరికీ సమానంగా పంపిణీ చేసే చట్టం ఏమైనా చేస్తారా? ఈ దేశాన్ని అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా లాంటి పెట్టుబడి దారి దేశాలు, వరల్డ్ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ చేతుల్లో ఈ దేశాన్ని పెట్టేశారు. అమ్మా భారతమాత, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, వందే మాతరం అని చెరబండరాజు రాశాడు. పందికొక్కులు, ఎలుకలు దూరి నీ సంపదనంతా దోచుకెళుతుంటే మౌనంగా నిలుచున్న భారతివమ్మ, అమ్మ ప్రపంచ విపణిలోని అంగాంగము తాకట్టు పెట్టబడిన పాలకులమ్మ వీళ్ళు, అమ్మ భారతమాత, వందే మాతరం, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా అని రాశాడు. 1970లో రాశాడు. 50 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ ఈ దేశాన్ని ప్రపంచ బ్యాంకులలో తాకట్టు పెడుతున్న పాలకులు. ఏమైనా మారుతుందా? కాంగ్రెస్ 60 ఏళ్ళు ఈ దేశాన్ని తాకట్టు పెట్టింది. బీజేపీ ఇప్పుడు 10 ఏళ్ళు, గతంలో ఒక 2 ఏళ్ళు ఈ దేశాన్ని తాకట్టు పెట్టింది. వాజ్పేయి గారు విదేశీ వస్తువులు భారతదేశంలోకి దిగుమతి కావడానికి మొదటి సంతకం చేసింది వాజ్పేయి గారు ఆ రోజుల్లో. కనుక మౌలికమైన మార్పు అంటే ఇది. ఇవన్నీ లేకుండా ఉంటే మౌలికమైన మార్పు జరిగినట్లు. కనుక వీళ్ళు మౌలికమైన మార్పు తీసుకొస్తారనే నమ్మకం నాకు లేదు. అయితే ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగము, పౌర హక్కులు, సమాజము, ప్రజాస్వామ్యము, ఇట్లా పౌర సమాజము లాంటి ఒక చర్చ జరుగుతున్నది. ఇవన్నీ ఎందుకు చర్చలోకి వచ్చినాయంటే 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలో ఉన్న ఈ సందర్భంలో ఈ దేశంలో డిసెంట్కు, అసమ్మతికి అవకాశం లేకుండా చేసింది. ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, లేదంటే చంపేయటం, బెదిరించటం. వాళ్ళు జడ్జీలైనా, వాళ్ళు కవులైనా, కళాకారులైనా, ప్రొఫెసర్లైనా, జర్నలిస్టులైనా, రాజకీయ నాయకులైనా, చివరికి ఒక ముఖ్యమంత్రిని చరిత్రలో నాకైతే తెలియదు, అధికారంలో కుర్చీ మీద కూర్చున్న ఒక ముఖ్యమంత్రిని జైలుకు పోయినటువంటి సందర్భం ఇప్పుడు మనం ఢిల్లీ ముఖ్యమంత్రిని చూస్తున్నాం, కేజ్రీవాల్ చూస్తున్నాం. అంటే కేజ్రీవాల్ అనే ఒక ముఖ్యమంత్రి అసమ్మతి పార్టీ, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వాడుగా ఉన్నప్పుడు జైలుకు వెళ్ళే స్థితి వచ్చిందంటే ఈ ప్రజాస్వామ్యానికి అనేక రకాల సమస్యలు, సవాళ్ళు ఉన్నాయి. కనుక ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలో ఉండి అసమ్మతికి అవకాశం లేకుండా చేసింది. సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానం చేసింది. ఏమన్నదంటే, మనము కుక్కర్ను పొయ్యి మీద పెడతాం, వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత ఆ వేడి యొక్క తీవ్రతని ఎంత ఉంది అనేది పైన ఉన్నటువంటి విజిల్ ఏదైతే ఉంటుందో అది దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది, బయటికి వెళ్ళకూడుతుంది. అట్లా కాకుండా అది వెళ్ళకుండా మనం బిగ్గర చేస్తే కుక్కర్ పేలిపోతుంది. కనుక ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ అనేది ఒకటి ఉండాలి. ఆ సేఫ్టీ వాల్వ్ అసమ్మతి, డిసెంట్. ప్రజాస్వామ్యం ప్రతి మనిషికి తన అసమ్మతిని ప్రకటించే హక్కునిచ్చింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఈ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, ఈ స్వేచ్ఛ లేకుండా వస్తే ప్రజాస్వామ్యం కూలిపోతుందని సుప్రీంకోర్టు అన్నది. ఈ 10 ఏళ్లలో మనం అది చూసాం. ఈ చర్చ విస్తృతంగా నడుస్తుంది కనుక చాలామంది పౌర సమాజంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, మేధావులు ఏమనుకుంటున్నారంటే, బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది కదా, కాస్త ఊపిరి పీల్చుకునే, కాస్త గాలి పీల్చుకునే అవకాశం వస్తుంది అని. మొన్న మధ్యలో మన ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ఒక సందర్భం తన వ్యాసంలో కాలంలో రాశాడు. ఆయన చంపేటోడు, దాడి చేసేటోడు, చంపేటోడు, కొట్టేటోడు, గిల్లెటోడు, ఈ ముగ్గుట్లో ఎవడు మేలు? గిల్లెటోడు మేలు. కనుక మనం చంపేటోడు, కొట్టేటోడు, గిల్లెటోడు అందరూ మనల మీద దాడి చేస్తున్న వాళ్ళే. కానీ తాత్కాలికంగా చంపేటోని కన్నా కొద్దిగా గిల్లెటోడు నయ్యం కదా, కొట్టేటోడు నయ్యం కదా అనే ఒక భావనలోకి సమాజం వచ్చేసి ఆ పరిస్థితి వచ్చింది. అంటే అందరు దొంగలే కానీ ఒక మంచి దొంగను చూసుకోవాలి. అంతే. ఆ స్థితిలో కాంగ్రెస్ వైపు సమాజం చూస్తున్న దేశవ్యాప్తంగా
కాస్త పరిస్థితి అటు ఇటుగా మారినట్లుగా మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారా, మీరు భారతీయ జనతా పార్టీ వస్తుంది అనుకుంటారా? అంటే మీ అభిప్రాయం ఒక యాజ్ ఏ ప్రొఫెసర్. ప్రొఫెసర్గా నేను క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పేవాడిగా సత్యాన్ని ఆధారం చేసుకొని హేతువును ఆధారం చేసుకొని చెప్పేటటువంటి వాడిని కనుక ఇవాళ ఇప్పుడు నేను కాంగ్రెస్ వస్తుంది అని అన్నాను అనుకోండి, రేపు కాంగ్రెస్ రాలేదనుకోండి, ఏమైందా ఏం చెప్పావు మనం మీడియాలో? నేను జ్యోతిష్యం అడుగుతలేను సార్, మీ అనుభవం అడుగుతున్నాను. అయితే నేను మార్చిలో ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ఇట్లా ఒక 4-5 రాష్ట్రాలు వెళ్ళి చూశాను. వెళ్ళినప్పుడు అక్కడ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు రిక్షా కార్మికులు, డ్రైవర్లు, తర్వాత మధ్యతరగతి ప్రజలు, హోటల్లో ఉన్నప్పుడు ఇట్లా వంటి మిడిల్ క్లాస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఒకే దేశంలో కొంత వాళ్ళకు అనుకూలమైన పద్ధతిలో మాట్లాడిన విషయాలు ఉన్నాయి. కానీ నేరుగా నాకేం మేలు జరిగింది, ఒక రిక్షా కార్మికుడిగా నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, ఒక క్యాబ్ డ్రైవర్గా నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, ఒక చాయ్ కొట్టోడిగా ఏమైనా మార్పు వచ్చిందా అనేది, ఒక వ్యవసాయదారుడిగా రైతుగా వచ్చినటువంటి చట్టాలన్నీ మాకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా అనే అభిప్రాయం వాళ్ళలో కనిపించింది నాకు. అట్లే ఇక్కడ చూస్తే కూడా అన్ని చోట్ల దేశంలో ఇట్లాంటి వాతావరణం వచ్చింది. దీన్ని బట్టి చూసినప్పుడు రెండో వైపు కూడా నేను ఆలోచిస్తున్నా. ఎప్పుడైనా సరే దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు వారు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి మాట్లాడారు ప్రచారం జరుగుతున్న కాలం అంతా. డిఫెన్స్లో ఉండి ఒక వ్యక్తి డిఫెన్స్లో ఉన్నాడంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు కాస్త వాళ్లకు అనుకున్నటువంటి వాతావరణం లేదు అని అవతల ఈ వ్యక్తి మాట్లాడిన దాన్ని బట్టి కూడా మనం కొన్ని అంచనా వేయవచ్చు. ఆ రకంగా చూసినప్పుడు ఆయన చాలా తక్కువ స్థాయి కామెంట్లు చేశాడు. దేశ ప్రధానమంత్రి ఇప్పటి వరకు దాదాపుగా 1990ల నుంచి రాజకీయాన్ని అవగాహన చేసుకుంటున్నటువంటి వాడిగా, అంటే 30-35 ఏళ్ల కాలం చూస్తున్నా ఏ ప్రధానమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదండి. మతాల మధ్యన వైయక్తిక భావోద్వేగాలను పెంచే వైపుగా దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు. ఆయన మాట్లాడాడు, కాంగ్రెస్కు ఓటేస్తే ఈ దేశ సంపదనంతా ముస్లింలకి పనిచేస్తుంది, మీకు 2 ఇండ్లు ఉంటే ఒక ఇల్లు లాక్కుంటుంది, కాంగ్రెస్కు ఓటేస్తే మంగళసూత్రాలు లాక్కెళ్తుంది, కాంగ్రెస్కు ఓటేస్తే మావోయిస్టు భావజాలం అమలు అవుతుంది. ఇది మాట్లాడాడు. నేను ఇది విన్న తర్వాత అంటే 400 సీట్లని బయలుదేరినటువంటి వాళ్ళు 400 సీట్లనే ప్రచారం కూడా ఉట్టి ఊకదంపుడే, అది బాగా ఊదారు. ఆ 400 సీట్లని ఒక దాంట్లోకి మనకు తీసుకెళ్ళి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి జనాలందరికీ ఎట్లా బీజేపీ గెలుస్తుంది కదా ఓట్లు వేద్దామని అనుకునే స్థితిలోకి తీసుకెళ్దాం అనుకున్నారు. అది సక్సెస్ కానప్పుడు నెక్స్ట్ ఈ వాదనలోకి, అంటే మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల ఓట్లు పోలరైజ్ చేసుకోవడం కోసం ఈ వాదన ముందుకు తీసుకొచ్చారు. దాన్ని చూసి నాకు అర్థమైంది ఏంటంటే గతంలాగా ఏకపక్షంగా బీజేపీకి సీట్లు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అనే ఒక అంచనా మాత్రం నేను అనిపిస్తుంది. ఇది అభిప్రాయం.